హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 మే నెల 13వ తారీఖున మంగళవారం రోజు నారదముని జయంతి వచ్చింది. అసలు నారదముని జయంతి అంటే ఏమిటి అనే వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. నారద జయంతిని జరుపుకోవటం దేవతల దూతను గౌరవించటం లాంటిది. నారద మహర్షి జన్మదినోత్సవాన్ని స్మరించుకునే నారద జయంతి హిందూ సంస్కృతిలో గౌరవనీయమైన సందర్భం. నారద మహర్షి దేవతల దూత. ఆయన వివిధ ప్రాంతాల మధ్య సంచరించగలడు, దైవిక సందేశాలను వ్యాప్తి చేయగలడు, అవసరమైన వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించగలడు. ఇక్కడ మనం నారద జయంతితో ముడిపడి ఉన్న లోతైన మూలాలు, ప్రాముఖ్యత, సంక్లిష్టమైన ఆచారాలు మరియు ఆనందకరమైన వేడుకలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మర్త్య మరియు దివ్య ప్రపంచాల మధ్య వారధిగా పనిచేసిన వ్యక్తిగా నారదుడు భక్తి, తెలివి, దుష్టత్వాన్ని ప్రతిబింబిస్తాడు. విష్ణువుతో అతని అనుబంధం మరియు భక్తిగానం పట్ల అంకిత భావం అతన్ని హిందువులలో ప్రియమైన వ్యక్తిగా చేసింది. పూజ, హారతి, దాన ధర్మాల వంటి ఆచారాల ద్వారా భక్తులు ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని కోరుకుంటారు. నారద జయంతి ప్రార్థనలు, భజనలు, సమావేశాలతో జరుపుకునే వేడుకతో సమాజం మరియు భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. మతపరమైన సరిహద్దులకు అతీతంగా నారదుడి కాలాతీత బోధనలను వ్యక్తులు తమ జీవితాల్లో ప్రభావవంతమైన సంభాషణ, నిస్వార్థత, భక్తి వంటి సద్గుణాలను రూపొందించడానికి ప్రేరేపిస్తాయి. మూలాలు మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రముఖ దేవ, ఋషి మరియు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు అయిన నారద మహర్షి తెలివితేటలు, దుష్కర్యాలు మరియు అంచెలంచెలుగా భక్తితో కూడిన తన బహుముఖ వ్యక్తిత్వాన్ని అపారమైన గౌరవాన్ని పొందుతాడు. దేవతల దూతగా జరుపుకునే నారదముని జన్మదినోత్సవం నారద జయంతి అని పిలుస్తారు. ఇది వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో సాధారణంగా మే నెలలో వస్తుంది. వివిధ లోకాలు మధ్య సంభాషణకర్తగా ఆయన పాత్ర దైవిక, మర్త్య ప్రపంచాలను కలిపే వాహికను సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక అనుసంధానం యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది. విశ్వ సంరక్షకుడైన విష్ణువుతో నారదుడికి ఉన్న సన్నిహిత సంబంధం హిందూ పురాణాలలో ఆయన స్థాయిని మరింత పెంచుతుంది. అంతేకాకుండా నారదుడు భక్తిగానం పట్ల ఉన్న మొగ్గు తరచుగా తన వీణతో పాటు భక్తులకు ఆయనను ఇష్టపడేలా చేస్తుంది. ఆయన ఆధ్యాత్మిక ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. ఆయన దివ్య విధులకు అతీతంగా నారదుడు పాత్రికేయులు, సంగీతకారకులకు పూర్వగామిగా కీర్తించబడ్డాడు. విభిన్న రంగాలలో ఆయన బహుముఖ ప్రజ్ఞ మరియు ప్రభావాన్ని ప్రతిబింబిస్తాడు. కొన్ని ప్రాంతాలలో నారద జయంతిని పత్రకార్ దివస్ అని పిలుస్తారు. ఇది జర్నలిజం మరియు సంగీతానికి మార్గదర్శిగా ఆయన వారసత్వాన్ని గౌరవిస్తుంది. అందువల్ల నారద జయంతి నారదముని యొక్క శాశ్వత వారసత్వం, ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక రంగాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర యొక్క హృదయపూర్వక జ్ఞాపకంగా పనిచేస్తారు. అలాగే ఆచారాల గురించి తెలుసుకుందాం. నారద జయంతి అనేది దైవిక ఆశీర్వాదాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోరుకునేలా లక్ష్యంతో కూడిన అనేక ఆచారాలు కూడిన పవిత్ర సందర్భం. భక్తులు పవిత్ర స్నానం ద్వారా తమను తాము శుద్ధి చేసుకోవడం ద్వారా రోజును ప్రారంభిస్తారు. ఇది శరీరం మరియు ఆత్మ యొక్క పునరుద్ధరణకు ప్రతీక. భక్తితో నిండిన హృదయాలు మరియు దైవికతపై మనస్సు కేంద్రీకరించబడింది. పూజా వేడుకను సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఈ ఆచారాలలో ప్రధానమైనది విష్ణువు విగ్రహం లేదా ప్రతిమను పూజించటం. ఇది నారదుని దైవిక దేవత పట్ల ఉన్న లోతైన భక్తిని గౌరవిస్తుంది. సువాసన గల తులసి ఆకులు, శక్తివంతమైన పువ్వులు, సుగంధ ధూపం, కర్రలు మరియు ప్రకాశించే దీపాలు వంటి వాటిని భక్తి, కృతజ్ఞతగా చిహ్నాలుగా దేవతకు సమర్పిస్తారు. దేవత ముందు వెలిగించిన దీపాన్ని ప్రసరింపజేసే ఆచార పూజ
అయిన హారతి ప్రదర్శన పవిత్ర స్థలాన్ని మరింత పవిత్రం చేస్తుంది, లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందిస్తుంది. ఈ ఆచారాలతో పాటు భక్తులు నారదుని నిస్వార్థత మరియు కరుణ అనే తత్వాన్ని ప్రతిబింబించే దాన ధర్మాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజున బ్రాహ్మణులకు ఆహారం పెట్టడం మరియు పేదలకు దాన ధర్మాలు చేయడం చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇది ఒకరి ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవడం మరియు సమాజ భావాన్ని మరియు సందర్భాలను పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ ఆచారాల ద్వారా నారద జయంతి నారద మహర్షి మూర్తీభవించిన కాలాతీత బోధనలు మరియు సద్గుణాలను గుర్తుచేస్తుంది. భక్తులను వారి జీవితాల్లో భక్తి, నిస్వార్థత, సేవను పెంపొందించటానికి ప్రేరేపిస్తుంది. వేడుకలు ఇంకా ఉత్సవాల గురించి తెలుసుకుందాం. భారతదేశమంతటా నారద జయంతి వేడుకలు ఉత్సాహంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పూజ్యమైన ఋషికి నివాళులు అర్పించడానికి సెమినార్లు మరియు సమావేశాల కోసం సమాజాలు గుమికూడుతాయి. నారద విష్ణువుకు అంకితం చేయబడిన ప్రత్యేక ప్రార్థనలు, ఆత్మను ఉత్తేజపరిచే భజనలు దేవాలయాలు, గృహాలలో ప్రతిధ్వనిస్తాయి. ఆధ్యాత్మిక ఉత్సాహం మరియు భక్తితో నిండిన వాతావరణాన్ని సృష్టిస్తాయి. కర్ణాటకలోని చిగటేరి మరియు కోర్వా వంటి ప్రాంతాలలో భక్తులు నారద దేవాలయాలను చేరుకుని ఆశీస్సులు కోరుతూ మరియు ఉత్సాహభరితమైన ఉత్సవాలలో పాల్గొంటారు. గాలి, ధూప సుగంధంతో, భక్తి స్తోత్రాల ధ్వనితో మరియు పవిత్ర స్థలాలను అలంకరించే రంగురంగుల అలంకరణ దృశ్యంతో నిండి ఉంటుంది. నారద జయంతి మతపరమైన సరిహద్దులను అధిగమించి వ్యక్తులకు ఆధ్యాత్మిక ప్రతిబింబం, ఆత్మ పరిశీలనకు అవకాశాన్ని అందిస్తుంది. భక్తులు దైవంతో తమ సంబంధాన్ని మరింతగా పెంచుకోవటానికి, కరుణ, నిస్వార్థత వంటి సద్గుణాలను పెంపొందించడానికి, ఆధ్యాత్మిక వృద్ధికి తన నిబద్ధతను పునర్భావించటానికి ఇది ఒక సమయం. ఆనందకరమైన వేడుకలు, సామూహిక సమావేశాల ద్వారా నారద జయంతి భక్తులలో ఐక్యత, భాగస్వామ్య భక్తిని పెంపొందిస్తుంది. విశ్వాసం, స్నేహబంధాలను బలోపేతం చేస్తుంది. ఇది భక్తి వేడుక ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం సామూహిక అన్వేషణతో గుర్తించబడిన రోజు. నారద మహర్షి యొక్క కాలాతీత వారసత్వాన్ని, హిందూ పురాణాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ఆయన చేసిన అమూల్యమైన సహకారాన్ని గౌరవిస్తుంది. ఆధునిక సందర్భంలో నారద జయంతి దాని మతపరమైన మూలాలను అధిగమించి విభిన్న వృత్తులు, జీవన రంగాలలోని వ్యక్తులతో ప్రతిధ్వనిస్తుంది. నారద మహర్షి మూర్తీభవించిన సద్గుణాలు, ప్రభావవంతమైన సంభాషణ, మేధో చతురత, అంచలంచలమైన భక్తి, సార్వత్రిక ఔచిత్యాన్ని కలిగి ఉన్నాయి. వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధికి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి. సత్యాన్ని, సమాచారాన్ని నిజాయితీగా వ్యాప్తి చేయడంలో జర్నలిస్టులు దేవతల దూతగా నారదుడి పాత్ర నుండి ప్రేరణ పొందుతారు. వారు అవగాహనలో అంతరాలను పూరించడానికి మరియు సంభాషణను పెంపొందించడానికి ప్రయత్నిస్తారు. కమ్యూనికేషన్ మరియు జ్ఞాన వ్యాప్తి పట్ల నారదుడి నిబద్ధతను ప్రతిబింబిస్తారు. అదేవిధంగా సంగీతకారులు వారి కళాత్మకతను, సృజనాత్మకత, వ్యక్తీకరణ ద్వారా ఆత్మలను ఉద్ధరించటానికి, లోతైన భావోద్వేగ ప్రతిధ్వనాన్ని రేకెత్తించటానికి ప్రయత్నిస్తారు. నారదుడి భక్తిగానం వలె వారి సంగీతం అడ్డంకులను అధిగమించి శ్రావ్యత మరియు సామరస్యం యొక్క శక్తి ద్వారా ప్రజలను ఏకం చేస్తుంది. నిర్దిష్ట వృత్తులకు అతీతంగా వివిధ రంగాలలోని వ్యక్తులు నారదుడి గుణాలైన తెలివితేటలు, ఉత్సుకత మరియు వారి సంబంధిత చేతి పనుల పట్ల అంకితభావం వంటి వాటిని అనుకరించి ప్రయత్నిస్తారు. విద్యారంగంలో, వ్యాపారంలో లేదా కళలలో అయినా నారదుడి వారసత్వం ప్రేరణ యొక్క కలకాలం వెలుగుగా పనిచేస్తుంది.
వ్యక్తులు శ్రేష్టతను కొనసాగించటానికి, సమాజానికి సానుకూలంగా దోహదపడటానికి మార్గనిర్దేశనం అవుతుంది. సారాంశంలో నారద జయంతి ఆధునిక జీవితంలోని సంక్లిష్టతను అధిగమించటంలో ఆధ్యాత్మిక సూత్రాల శాశ్వత ఔచిత్యాన్ని గుర్తుచేస్తుంది. సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నారద మహర్షి మూర్తీభవించిన జ్ఞానం, సద్గుణాలు ప్రపంచానికి పరిపూర్ణత, జ్ఞానోదయం, అర్థవంతమైన సహకారం కోసం వారి అన్వేషణలో వ్యక్తులకు ప్రేరేపిస్తూ మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. ముగింపులో నారద జయంతి నారద మహర్షి యొక్క అనాది బోధనలు మరియు శాశ్వత వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. ఈ శుభ సందర్భాన్ని మనం స్మరించుకుంటూ నారదుడు బోధించిన భక్తి, నిస్వార్థత మరియు ప్రభావవంతమైన సంభాషణ యొక్క లోతైన సద్గుణాలను మనం ధ్యానిద్దాం. అయినా బోధనలు తరతరాలుగా స్ఫూర్తినిస్తూ మరియు మార్గనిర్దేశం చేస్తూ మతపరమైన సరిహద్దులను దాటి వృత్తులు, జీవిత రంగంలోని వ్యక్తులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నారదుని దివ్య ఆశీస్సులు మనకు జీవిత ప్రయాణాన్ని జ్ఞానం, కృప మరియు కరుణతో నడిపించడానికి శక్తినిస్తాయి. దైవంతో లోతైన సంబంధాన్ని, మన జీవితాల్లో గొప్ప ఉద్దేశ భావాన్ని పెంపొందిస్తుంది. మన చర్యలలో నారదుడు స్ఫూర్తిని పొందుపరచడానికి, మానవాళిని ఉద్ధరించే మరియు ఏకం చేసే సద్గుణాలను పెంపొందించడానికి, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సానుకూలంగా దోహదపడుతుంది. ఇదండి నారదముని జయంతి గురించి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి.